నిన్న వీడియోలో గెంజిని సగం సగమే చూసాం కదా! ఈరోజు ఫుల్‌గా చూసేద్దాం రండి. ముందుగా అయితే ఉద్దులు, కొంచెం బియ్యము ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎసురుకి నీళ్లు పెట్టినట్లు కాస్త ఎక్కువ నీళ్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఉద్దులు ఉడకాలి కదా! కాబట్టి కాస్త ఎక్కువ నీళ్లు పెట్టుకొని ఎసురు కాగుతున్నప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పొడి వేసి ఉండలు లేకుండా కలిపేసి సిమ్‌లో పెట్టి ఉంచేయండి. కాసేపు ఉడకనివ్వండి. బాగా ఉడికితేనే బావుంటుంది. లేదంటే కడుపు నొప్పి వస్తుంది చెప్పేసాను. ఈ లోపలే నేను ముగ్గు వేద్దామనైతే ముగ్గు వేయడానికి వచ్చాను. ముగ్గు వేసేసి వంట రూమ్‌లోకి వెళ్ళేసరికి ఉద్దులు బాగా ఉడికిపోయిందనమాట. ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకున్నాను. తీపికి తగినట్లు జాగరీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర వేస్తే కలర్ మారదు. కానీ బెల్లం పొడి వేస్తే చూడండి కలర్ ఎంత బావుందో చూడడానికే బావుంది కదా! కానీ బెల్లం డైరెక్ట్‌గా వేస్తే రాళ్ళుంటుంది కాబట్టి ఇలా జాగరీ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక తురిమిన కొబ్బరి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని దింపేసుకోండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. ఇక పిల్లలకి స్కూలుకి టైం అవుతుందని చెప్పి స్నాక్స్ కూడా కట్టేసాను. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది.